క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధారణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టిఎల్సి అన్నదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, సిలువ అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సిలువ విలువనిచ్చేటువంటిది. సిలువ అంటేనే బాధలు, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, నిట్టూర్పులు, అవమానం, అవహేళన, అవనిందులు ఇవన్నీ కూడా సిలువకు సాదృశ్యం. సిలువ భరించలేనటువంటిది, అది భారభరితమైనటువంటిది. మనందరి పాపాల నిమిత్తం మన ప్రభు సిలువ మానవునటువంటి ఆయన భుజ స్కంధాలపైన మన పాపాలు మోసారు. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సిలువ అనేటువంటి నిందలతో, శ్రమలతో కూడినటువంటివి మనం మోస్తూ ఆయన్ని వెంబడించాలి. ఒకవేళ బాధలు, నిందలు, కష్టాలు, సమస్యలు, అవమానం, అవహేళన కలుగుతున్నప్పుడు కృంగిపోవద్దు, ఆధారపడద్దు. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుణ్ణి శంకిస్తూ ఉంటారు. దేవాసం నీవు ఉన్నావా? నీవుంటే నాకేంటి బాధలు, నా కుటుంబానికి ఏంటి సమస్యలు, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ నిట్టూర్పులు, ఈ అవహేళనలు ఇవన్నీ మీరుంటే నాకెందుకు వస్తున్నాయి? అసలు మీరు చూస్తున్నారా? మీరు వింటున్నారా అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నిస్తూ, దేవుణ్ణి శంకిస్తూ, దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. యేసు ప్రభువు మనందరి పాపాల నిమిత్తం ఆయన సిలువ మోసినట్లుగా నీవు నేను కూడా ఆయన వెంబడించాలి అనుకున్నప్పుడు, ఆయన శిష్యుడిగా నీవు కావాలనుకున్నప్పుడు, ఆయన కుమారుడివి, కుమార్తెవి కావాలనుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నిట్లో కూడా ఆయన వైపుకి నువ్వు నడవాలి. నీ సిలువను ఎత్తుకుని, నీకున్నటువంటి ఇబ్బందుల్ని, నీకున్నటువంటి సమస్యలు అనేటువంటి సిలువను నీవు ధరించి, నువ్వు భరించి ఆయన వెంబడించినప్పుడు ఆయన శిష్యుడు అవుతావు, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తె అవుతావు. అంతేగాని ఇవేమి నాకు అక్కర్లేదు అనుకుంటే ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, ఆయన శిష్యుడివి, శిష్యురాలు కాలేవు. ఆయన శిష్యుడివి కావాలంటే, ఆయన శిష్యురాలు కావాలి అంటే నీవు నేను ఈ సమస్యలన్నింటిలో గుండా, ఈ బాధల్లో, ఇబ్బందుల్లో గుండా ముందుకు సాగాల్సినటువంటి వారమని ఉన్నామనేటువంటిది గుర్తెరగాలి. ప్రాముఖ్యంగా ఈ ఉదయం మరి ఈ మన టిఎల్సి అన్నదిన ఆహారం ద్వారా మరి దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా మరి మనం భరించగలిగినటువంటి బాధల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని దేవుడు మన మీద పెడతాడు. మనం భరించినటువంటి బాధలు మనం పెట్టడు ప్రభు. ఒకవేళ ఈ ఉదయం వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, నీ ప్రొఫెషనల్ పరంగా, నీ ఉద్యోగ పరంగా, నీకున్నటువంటి స్థితుల్లో బట్టి నీవు ఒకవేళ ఎలాంటి సిలువ లాంటి బాధలు, కొన్నటువంటి సమస్యలు, శోధనలు నువ్వు భరిస్తున్న వాటిలో గుండా మరి ప్రభువుని వెంబడించడం అది ఆశీర్వాదం. అట్టి రీతిగా దేవుడు మనలందరినీ కూడా మనకున్నటువంటి పరిస్థితులు మనం బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నెమ్మదిపరుస్తూ, నడిపిస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం ప్రభువా, సిలువను అనేటువంటి ఆ గొప్ప మర్మంతో కూడిన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిలువ అంటేనే నిందలు, అవమానం, అవహేళన, సమస్యలు, శోధనలు, ఇరుకులు
ఇబ్బందులతో కూడినటువంటిది నాయన. దేవా, సిలువ సాదృశ్యంగా ఉన్నది. మా జీవితంలో కూడా నా ప్రభువా, మా సిలువని నాయన మేము ఎత్తుకుని మిమ్మల్ని వెంబడించినప్పుడు మీకు శిష్యులం అవుతామని మీరు జ్ఞాపకం చేశారు. మా జీవితంలో ప్రభువా, మరి ఉదయం ఎందరైతే నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నారు, వారి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వారి ఉద్యోగ పరంగా నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు, నిందలు, ఎలాంటి నిట్టూర్పులో ఉంటే ప్రభువా, ఆధైర్యపడిపోక, కురింగిపోక, నిరుత్సాహపడికో దేవా, వారు ఆవేదన గురిగాక నా తండ్రి ధైర్యం తెచ్చుకున్న ప్రభువా, మిమ్మల్ని వెంబడించేవారిగా, దేవా, మిమ్మల్ని విశ్వసించేటువంటి వారిగా, మీ శిష్యుడు, మీ శిష్యురాలు కావటానికి నా ప్రభు, మీ కుమారుడు, కుమార్తె కావటానికి నా తండ్రి ఈ మార్గం గుండా వారు ముందుకు సాగేటువంటి అట్టి ధైర్యాన్ని, అట్టి విశ్వాసాన్ని, అట్టి ఆత్మీయత స్థితిని ప్రభు మీ బిడ్డలైనటువంటి మా అందరికీ మీరు బలంగా మీరు అనుగ్రహిస్తూ మీ కృపలో మమ్మల్ని నడిపించిన ఆయన చివరి మట్టుకున్న తన తుద మట్టుకు కూడా ప్రభు అయ్యా, ఈ భారభరితమైనటువంటి జీవితాన్ని భరిస్తూ సాగలిగినటువంటి ఓర్పును, సహనాన్ని మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.